కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. దారుణమైనటువంటి నేరాలు అంటే వారిని కనుక ప్రశ్నిస్తే పేదల పక్షాన్ని నిలబడి కానీ, అలానే మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీరందరి తరపున ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడంలో కానీ, అలానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పోరాడే క్రమంలో కానీ, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానీ అనేకమైనటువంటి కేసులు పెట్టడం, వారందరినీ కూడా కారాగారాల్లో నిర్బంధించడం ఈరోజు మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి అంశమే. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలా. చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు కూడా మనం చూడగలిగినాం. కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి ముగింపు పలికి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మరలా జగన్ గారే వస్తారు, మరలా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు, మరలా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా పోరాటం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా అర్థం కావాలి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆకృత్యాలన్నీ కూడా. మరి దీనికి సంబంధించి సరైన ప్లాట్ఫామ్స్ ఉండాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా అన్నింటినీ కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరు కూడా ఏ ఒక్కటి కూడా డిలీట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఈ ప్రజలు మోసపోతున్నటువంటి విధానాలు కానీ, వాటికి సంబంధించి అన్ని పోస్టింగ్స్ను కూడా వాటి గురించి కనుక పోస్టింగ్స్ పెడితే అన్ని ప్లాట్ఫామ్స్లు కూడా డిలీట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యాప్ని తీసుకొని వచ్చి ఈ యాప్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కానీ, ప్రజల తరపున నిలబడి పోరాడే క్రమంలో వాటన్నింటినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా మనం చూపించాలన్న ఆలోచనతో తీసుకొస్తున్నటువంటి ఈ యాప్ను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు రాబోయే రోజుల్లో ఉత్సాహంగా ముందుకెళ్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ యాప్ని తీసుకురావడం కూడా జరిగింది. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా స్వేచ్ఛగా పోస్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా డిలీట్ చేసే పరిస్థితి కూడా దీంట్లో ఉండదు. కాబట్టి తద్వారా ఈ ప్రపంచానికి మనం వాస్తవాలు తెలియచేయబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో రోజులు లేదు, ఇంకొక 2 సంవత్సరాలు లేదా అన్ని కాలం కలిసి వస్తే తప్పకుండా జమిలీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మరొక సంవత్సరం లోపల ఈ ప్రభుత్వానికి అందరూ కూడా ముగింపు పలికే రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల వరకు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలుగా తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను.